బాటలో పోతుంటే చూడక పల్లెరిగాయలు దొక్కితే ఈ పల్లెరిగాయలు పాడుగాను అని అంటాముల్లా. కానీ ఈ పల్లెరిగాయలు మన ఆరోగ్యానికి చేసే మేలు గురించి తెలిస్తే కళ్ళకు అద్దుకొని నెత్తిలో పెట్టుకుంటామన్నా. ఆయుర్వేదంలో ప్రాముఖ్యం పొందిన ఈ పల్లేరు చెట్టు కాయలు కొమ్మలు పువ్వులు గిట్ల చెట్టుతోని మొత్తం పని ఉంటదుల్లా. మరి కిడ్నీలలో ఎంత పెద్ద రాళ్లనైనా పలగొట్టి మూత్రంతో బయటికి వెళ్ళగొడుతుంది. అట్టనే ఈ పల్లేరుగాయలు లైంగిక సామర్థ్యాన్ని కూడా పెంచుతాయిల్లా. మళ్ళా ఉరుకుల పందెంలలో పాల్గొనేటోళ్ళు ఈ తీసుకుంటే వెనకకు మళ్ళీ చూసే ముచ్చటే ఉండదు. ఇక అట్టనే గుండెకు మంచి చేయటంలో మళ్ళా ఆస్తమాకు చాలా ఉపయోగపడుతుంది. అన్నా నువ్వు బల చెప్తున్నావు గానీ పల్లెరుగాయలకు అన్ని ముళ్ళులే ఉంటాయి, ఎట తీసుకోవాలన్నా అని అనుకుంటున్నారా? ఇక పల్లెరుగాయలు అన్ని ఏరుకొచ్చి నీడకి ఎండబెట్టి నీళ్లలో శుభ్రంగా కడిగి ఒక సర్వల పల్లెరుగాయలకు సమానంగా ఆవు పాలు పోసి పూర్తిగా ఇనికిపోయేదాకా వేడి చేసి దించి మళ్ళా ఎండబెట్టి పూర్తిగా ఎండినాక దంచి పౌడర్ చేసి రోజు పాలల్లో లేదా నీళ్లలో కలుపుకొని తాగాలి. ఇంకో ముచ్చట ఏంటంటే పల్లెరుగాయ చెట్లలో 2 తీర్లు ఉంటాయన్న. ఇగో మనం చూపిస్తున్నది చిన్న పల్లెరుగాయల చెట్టు అంటారు. ఇగో గీదాన్ని మాత్రం ఏనుగ పల్లెరుగాయలు లేదా పెద్ద పల్లెరుగాయలు అని అంటారన్న. ఈ పెద్ద పల్లెరుగాయలు దొరికితే మాత్రం అస్సలే వదలొద్దు. ఎందుకంటే చిన్న పల్లెరుగాయలతోటి పోలిస్తే పెద్ద పల్లెరుగాయలల్లో ఔషధ గుణాలు ఎక్కువ ఉంటాయి. అగో మళ్ళా గట్ల చెప్తున్నవి ఏందన్నా అంటే 2 రకాల పల్లెరుగాయలలో ఈ గుణాలు ఉంటాయి. 2 రకాల పల్లెరుగాయలు రాళ్లను కరిగిస్తాయి. ఇక గిట్ల కిడ్నీలలో రాళ్లను కరిగించుకోమని మీ దోస్తులకు ఈ వీడియో షేర్ చేయరి.